ఒక్క ఎకరం కూడా ఎవరో పూలింగ్కి నెక్స్ట్. ఎందుకంటే ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మా ఎనహమాల రిలేటెడ్ ఉంటాక నేను చౌదరిని కాదు, నేను బీసీ. ఈ కేసీఆర్ లాగా ఎదుగుతాడము, ఆ కేసీఆర్ గారు సగం రాష్ట్రం తీసేసుకున్నట్టు రేపు మళ్ళీ ఇక్కడ 3 రాజధానులు అంటే సేకరించటం అనేది అసంభవం. సేకరిస్తే నేనే అడ్డుపడతా. ఒక్క ఎకరం కూడా సేకరించలేరు. నా పేరు జంజనం కోటేశ్వరరావు, ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జేకేఆర్. అయితే ఇక్కడ ఈ రాజధానిలో జరుగుతున్న అన్యాయాల గురించి 166 రోజుల నుంచి ఈ రిలే నిరసన దీక్ష కొనసాగటం జరుగుతూ ఉంది. అయితే మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే, గతంలో ఫస్ట్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఈ సెకండ్ పూలింగ్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అందుకని ఎకరానికి ₹1 కోటి ఇచ్చి 1250 గజం ఇచ్చినట్టయితే వాళ్ళ స్థిరాస్తులు తరతరాల నుంచి కాపాడుకున్న ఆస్తులు కాబట్టి ఆ ఆస్తి కింద 1250 గజాలు ఉంటాయి. ఆ ₹1 కోటి ఎకరానికి అనేది ఇస్తే వాళ్ళు ఎవరికి చేతనైన వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. పొలాలు పండించుకొని ఇంకోసాట కొనుక్కొని పండించుకుంటారు. అలాగే వాళ్ళ రైతు దగ్గరికి వచ్చే 10 మంది కూలీలు ఉంటే వాళ్ళకు కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి రాజధాని కళ కనపడిద్ది. లేకపోతే రాజధానిలో పేద కళ ఎన్నాళ్ళు ఉన్నా కూడా రాజధానిలో 11-12 సంవత్సరాల నుంచి కూడా ఎవరైనా ఒక ఎకరం అమ్ముకుంటే అమ్మో ఈ భూమి పోతే బతకలేం కాబట్టి భూమి కింద భూమి ఉండాలనుకుంటున్నారు తప్పితే తన అనే పరిస్థితి ఈ రాజధానిలో మంచితనం అనేది అసలు ఎక్కడ కనపట్టల్లా. ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి నేను ఆలోచిస్తా చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరికి వాళ్ళే మాట్లాడితే పదవులు పోతాయని ఎవరు మాట్లాడతారు. అధిష్టానాన్ని దృష్టి తీసుకెళ్ళి చెబితే సీఎం గారికి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ పదవి తీసేస్తారని భయం. ఆ సాహసం కూడా చేయట్లేదు దగ్గరికి వెళ్ళి చెప్పడానికి. అందుకని చెప్పి నేను ఆలోచించి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసుకొని, ఏఆర్ఎస్ఎన్ పార్టీ. అప్పుడు నేను ఈ రైతుల తరఫున డిమాండ్ చేసి ఇప్పుడు మళ్ళీ సెకండ్ పూలింగ్ అన్న తర్వాత ఏప్రిల్ 14వ తారీఖు సీఎం గారు అనౌన్స్ చేసుకొని పొనికేలో చెప్పారు. అప్పుడు మేము ఆలోచించాయి, మనం ఏదైనా సరే అడగపోతే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదో, మనం ఈ ప్రభుత్వాన్ని అడగాలి అని డిసైడ్ అయ్యి 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాం వాళ్ళు పెట్టినప్పుడల్లా. ఆ తర్వాత వాళ్ళు సైలెంట్గా ఉండి మేము తీసుకునేది సిద్ధం 45,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పి అనౌన్స్ చేశారు. చేయగానే మేము జూన్ 30వ తారీఖు ఇంకా ఈ రిలే నిరసన దీక్ష స్టార్ట్ చేసి ఇవాళకి దాదాపు 166 రోజులు అయింది. మేము ఆయన డిమాండ్ చేస్తున్నాంటే ఎకరానికి ₹1 కోటి ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి, కూలీలు నెల 10,000 వేయండి. అలా ఇచ్చి ఉంటే ఇవాళ పూలింగ్ అని చెప్పి మొన్న కూడా మళ్ళీ ఒక 20 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తీసుకోవడానికి. సెకండ్ పూలింగ్ మళ్ళీ 7 గ్రామాలు అంటున్నారు. ఎందుకంటే అంతకుముందు దాదాపు 25 గ్రామాలు 45,000 ఎకరాలు ప్రకటించారు. ఇట్లా అయితే మళ్ళీ ఫస్ట్ పూలింగ్ వాళ్ళు అడ్డం తిరుగుతారని ఒక 7 గ్రామాలు ట్రై చేస్తున్నారు. ట్రై చేసి ఎట్లా ఇస్తారని రైతులు నేను అడిగే డిమాండ్ల కన్నా కూడా ఇంకెక్కువ అడుగుతున్నారు. ఇలాగే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి లేట్ అయ్యే కొంది. నేనేం చెప్తున్నానంటే సీఎం గారికి తీసుకోదరిస్తే టక్మాని మీరు ఎంతవరకు కావాలో అంతవరకు ఒకేసారి అనౌన్స్ చేసి ఎకరానికి ₹1 కోటి ఇస్తామని చెప్పి అనండి. వెంటనే నారాయణ గారు చెప్పేవాళ్ళు పొద్దునే మా ఇంటికి వచ్చి క్యూలో నుంచుంటున్నారని. అప్పుడు చెప్పింది అబద్ధం, ఇప్పుడు నిజమైంది. ఆయన ఎన్ని వేల ఎకరాలు ఎన్ని ఊళ్ళు అడిగితే అన్ని ఊళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిపోతారు ఎకరానికి ₹1 కోటి ఇస్తే. అప్పుడు ఆయన కట్టుకున్న కలల రాజధాని ఆయన ఆలోచించేది కలల రాజధాని నెరవేరిద్ది. ఈ విధంగా టైం వేస్ట్ చేస్తా పోతే ఆయన కలల రాజధాని కల్లోనే అయిపోయింది. నేను అందుకే చెప్తున్నా, ఏమండి మీరు 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది, 25 దాదాపు 4సారి సీఎం అయ్యారు, ఈయన చెయ్యండి. ఎందుకంటే నేను చిన్న పార్టీ అడిగాను నాకు పేరు వచ్చిద్దాము అని చెప్పి ఆలోచించవద్దు. ఎవరు అడిగినా కానీ ఇచ్చిన వాళ్ళకే పేరు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు పోరాడి ఇచ్చినా కూడా ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. అక్కడ అట్లాగే ఇచ్చిన నీ పెద్ద మనసు ఎక్కడ పోయింది, నీకే ఉంటుంది కదా. ఒకవేళ నాకు పేరు వచ్చినా కానీ నాకేం కాదుగా, మీకే మంచి జరిగిద్ది. అందుకే నేనేమన్నానంటే ప్రపంచ మేధావి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కుతారు, గిన్నిస్ స్థాయి. ఎందుకంటే ఇంత ల్యాండ్ ఒక్క రోజులో ఇచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆయనకే దక్కింది ఆ ఘనత. అందుకని చెప్పి నేను రిక్వెస్ట్గా నేను శాంతియుతంగా రిలే నిరసన దీక్ష చేస్తా ఉన్నా. కావాలని కొంతమంది గల్లీ నాయకులు ఉంటారు సీఎం గారి దగ్గర దాకా బావయ్యి, వాళ్ళు ఏం చేస్తారంటే ఏరే వాళ్ళని పెట్టించి కావాలని చెప్పి దాడులు చేపించడానికి ఒక వారం రోజుల నుంచి ఇదే ప్రయత్నం. ప్రతిరోజు రావటం, మీ టెంట్ తీస్తే మేము తెస్తామంటారు టెంట్ వేసుకొని. మేము అప్పటి నుంచి చేస్తుంటే ఇవాళ వాళ్ళు వేసి మీరు తీస్తే సరే ఎవరో ఈ ప్రభుత్వం ఒత్తిళ్ళ వల్ల కొంతమంది
రెవెన్యూ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో వచ్చి అర్ధరాత్రి మొన్న తీసుకెళ్లారు. అయినా సరే మేము శాంతియుతంగా ఇంట్లో కూర్చొనే నిరసన దీక్షలు చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు కూడా చేసింది అదే కదా. బయట జగన్ గారు చేయకపోతే లోన వేసుకొని తాటాకు పందిళ్ళు వేసుకొని చేసుకున్నారు. అట్టగా మేము కూడా చేస్తాం. మీరు ఈ విధంగా కనుక నేను రిక్వెస్ట్గా సీఎం గారిని ప్రతిసారి కోరుకుంటుంది కూడా ఇదే. ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇవ్వండి, కూలీలు 10,000 ఇవ్వండి. ఈ రాజధానిలో ఎవరికి చేతనైన వ్యాపారం వాడు ఒక బిల్డింగే కట్టుకుంటాడు. ఒక రైతు ఇన్నాళ్ళ నుంచి ఓ 10 ఎకరాలు ఉన్న రైతు ఓ 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కౌళ్ళు వస్తాయి. లేదు పండించుకుంటే ఇంకా చాలా వస్తాయి వాళ్ళ పరిస్థితిని బట్టి. ఇవ్వాలేంది ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటాడు, ఒక 20 ప్లాట్లు 10 ప్లాట్లు, అప్పుడు ఒక 20 ప్లాట్లు 25 లక్షల రూపాయలు నెలకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంది రైతులు ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి తక్కువ రెంట్లు 2,000 3,000 4,000 కూడా రైతులు మనసు చాలా మంచిది. అట్లా ఇచ్చినట్టయితే ఈడకి ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఒకటికి 100 రకాల ఆలోచన చేసే ఈ రిలే నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అంత ఈజీ కాదు, అంత ఆషామాష కాదు. పట్టుదల పట్టి ఒక నాయకుడు కారులోంచి దిగి టెంట్ కింద ఒక అరగంట కూర్చొని భోజనం చేయాలంటేనే చెమటలు తుడుచుకునే పరిస్థితిలో నేను 166 రోజుల నుంచి ఇవాళ ఈ రిలే నిరసన దీక్ష టెంట్ కింద కూర్చొని చేస్తానంటే ఎంత పట్టుదలతో చేస్తున్నామో. మనతో పాటు మన తోటి రైతులు కానీ రైతు కార్మికులు కొంతమంది కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నిజంగా మీ వెనక రియల్ ఎస్టేట్లను చేయించారని చెప్పి కొంత ఆరోపణలు. నిజంగా మీ వెనక ఎవరైనా రియల్టర్లు ఉన్నారా? మా వెనకమాల రిలేటెడ్ ఉంటాక నేను చౌదరిని కాదు, నేను బీసీలకి ఎవరు సపోర్ట్ చేయరు. ఇవన్నీ అవాస్తవాలు. కావాలని అంటమే కానీ నేను కష్టపడి ఒక రైతుగా నేను 100-200 ఎకరాల పొలం పండించి ఎప్పుడు ఒక 100 మందికి ఉపాధి కలిగించేవాడిని. అట్లా అంచెలంచెలకు వచ్చా. ఇప్పుడైనా కూడా నేను మంచి మనసుతోటి నాతోటి రైతులు కానీ మన దగ్గర పనిచేసిన కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా బాగుండాలని ఒక సదుద్దేశంతో నేను ఈ విధంగా కష్టపడి పనిచేస్తుంటే ఎవరో రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు చేయమంటే నేను చేశానంటే ప్రామిస్గా ₹1 ఎవరైనా సరే ఇచ్చారని చెప్పానంటే ప్రామిస్గా ఇవ్వాల. ఎందుకంటే చెప్తా వాస్తవంగా నేను కష్టపడి నా సొంత రూపాయి ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉండము. మా రైతులు కానీ అందరూ కూడా మా రైతు కార్మికులు కానీ వచ్చి పాపం స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఇంత కష్టపడి వాళ్ళు కూడా చేస్తూ ఉంటే కష్టపడిన కష్టానికి ఫలితం లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు చేయించారంటే ఇంకెంత బాధ ఒకసారి అర్థం చేసుకోండి. సీఎం గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆయనలాగా మా మామ సీఎం కాదు నాకు పార్టీ పదలాక్కోవడానికి. ఆయన క్రిమినల్ మైండ్ అదన్నీ పక్కన పెట్టేసి ఆయన ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా సిస్టమ్ మెయింటైన్ చేస్తారు ఆయన టైంలో సీఎంగా ఉన్నప్పుడు. ఆ విధంగానే కొనసాగండి. సరే పదవి అంటే ఆశ ఉంది తీసుకున్నారు, అది వేరే విషయం. అదృష్టం కూడా ఉండాలి. మీ అదృష్టం ఉంది తీసుకున్నారు వచ్చింది కాదు. ఇప్పటికైనా రైతులకి రైతు కార్మికులకి న్యాయం చేయమని చెప్పి నేను దైవ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆయన చేస్తే మళ్ళీ ఆయన గెలవటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూడండి, రాజధాని డెవలప్మెంట్ ఇప్పుడు 12 ఏళ్ళు అయింది కదా, ఏం ఒక రూపం కనపడతల్లా. ఈ విధంగా ఇచ్చి చూడమనండి. కరెక్ట్గా సంవత్సరంలో తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇదే టైం చూడండి రాజధాని ఎట్లా అభివృద్ధి అవుతుందో చూడండి. అసలు ఒక్క రోజులో మీకు 1,00,000 ఎకరాలు కావాలన్నా ఇస్తారు. ఎందుకంటే ₹1,00,00,000 పోయేది మనం 100 కోట్లు అమ్ముకోవచ్చు. డెవలప్ చేసి అదే పొలం బ్యాంకులో పెట్టుకొని ఒక 50 ఎకరాలకు 50 కోట్లు తీసుకొని రైతులు కట్టేసి డెవలప్మెంట్ చేసుకుంటే ఎకరం 100 కోట్లు అమ్మొచ్చు. నేను అదే చెప్పామండి 30, 40, 50 లక్షల కోట్ల ఆస్తి నేను ప్రభుత్వానికి అప్పచెబుతా. నాకు మేనేజ్మెంట్ సలహా మేనేజ్మెంట్ అప్పచెప్పండి అని చెప్పి కూడా నేను గౌరవంగా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పార్టీలు ఏ పార్టీ ఏ నాయకుడు నాకు వ్యతిరేకం కాదు. నేను ప్రజల కోసం ఎక్కడ పనిచేయడానికైనా సిద్ధం. ప్రజలకి న్యాయం జరగాలి. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికైనా సిద్ధం. అది శాంతియుతంగా మళ్ళీ డిమాండ్ చేసి రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి ఆ విధంగా కూడా శాంతియుతంగా ప్రతిదీ కూడా శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి. ప్రజలకి న్యాయం జరగాలి. అలా చేసినప్పుడైతే మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాజధానికి అభివృద్ధి ఆగదు. ఒక్కసారి గాడిలో పడితే పరుగులు తీస్తుంది అభివృద్ధి. అందుకనే నేను సీఎం గారికి పదే చెప్తా ఉన్నాను. ఇంకా ఎందుకంటే వయసు కూడా ఎక్కువ అవుతా ఉంది కాబట్టి ఈ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే సరైన మంచి డెవలప్ అయ్యిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉన్నా. రాజధానిలో భూములుంటాక అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎవరో వైసీపీకి అనుబంధ సంఘాలు వైసీపీ బ్యాచ్ తప్ప మిగతా అందరూ రైతులు సంసిద్ధం అని చెప్పి మంత్రి నారాయణ గారు చెప్తారు. ఏం చెప్తారు మీరు నారాయణ గారి వ్యాఖ్యలకి? అది వైసీపీ అని ఊరకిడు తప్పించుకోవటానికి తప్ప వైసీపీ వాళ్ళు నిజంగా అట్లాంటి దురుద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా కోరుకునేది ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా డెవలప్ కావాలని కోరుకుంటారుగా. వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకా ఏ పార్టీలైనా కూడా అందరూ కోరుకునే డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అయితేనే ప్రజలకు న్యాయం జరిగిద్ది. ఇక్కడ ఆదాయ వనరులు పెరిగితేనే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ రాజధాని పెట్టారు, 7 రేట్లు పెరిగితే పక్కళ్ళు ఓట్లు లేరంటే మరి జగన్కి వెళ్ళేదే మరి మొన్న 7 రాజధాని పెట్టారు, డెవలప్ చేశారు. మరి ఆయన 3 రాజధాని అన్నారు, అటు వాళ్ళు అందరూ ఓట్లు వేయాలి వేయలేదు కదా.
ఇలా హైదరాబాద్లో ఉంది, నగరం డెవలప్ అయింది, రోజు 400 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే నెలకి 12,000 కోట్ల ఆదాయం, సంవత్సరానికి దాదాపు 1,50,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఆ రాష్ట్రాన్ని ఎలా అయినా డెవలప్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ అమరావతి కూడా డెవలప్మెంట్ అయితే ఆ స్థాయి కంటే 2 అంతలు డబుల్ ఆదాయం వస్తుంది. ఇక్కడ ఆదాయం వచ్చి 10 కోట్లు పెరిగిందనుకోండి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అంతా ఈ రాష్ట్రంలో 1 కోటి 2 కోట్లు అందరికీ పెరుగుతాయి రేట్లు, పొలాలకి, భూములకి. అప్పుడు వాళ్ళ రైతులకు కూడా రైతులు కూలీకి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నేను ఎంతో ఆలోచనతోటి 100 రకాలుగా ఆలోచన చేసి రిలయనేషన్ దీక్ష చేస్తున్నాను తప్ప ఎటువంటి స్వార్థం లేదు. ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు, నన్ను చేయమని కూడా ఎవ్వరు చెప్పలేదు. నేను దైవసాక్షి చెప్తాను అన్నమాట. ఏదైనా సరే ఉండదు, నేను న్యాయంగా చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. నేను ఎవరికైనా ప్రజలకు న్యాయం జరిగిందంటే ఏ పార్టీ తరఫున పనిచేయడానికి సిద్ధం, కానీ ప్రజలకు న్యాయం జరగాలి. అంటే మీరు ఎంతకాలంగా దాదాపు 166 రోజుల నుంచి చేస్తున్నారు. ఈ మధ్యకాలం ఎందుకు మీకు ఆపోజిట్గా వేరే కొత్త టెంట్ తెలిసింది? స్వార్థం, రాజకీయ స్వార్థం. చెప్పాం కదా, పేరు వచ్చిద్దాం, ఈ జేకేఆర్ కేసీఆర్లా ఎదుగుతాడం, ఆ కేసీఆర్ గారు సగం రాష్ట్రం తీసేసుకున్నట్టు రేపు మళ్ళీ ఇక్కడ 3 రాజధానులు అంటే చివరికి 3 రాష్ట్రాల్లో ఇడిపోవాల్సి వచ్చిద్దాము. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. నేను అందుకనే చెప్తానంటే భయపడాల్సిన అవసరం, ఎప్పుడు భయం లేకుండా పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. భయంగా చేస్తే మొత్తం ఎక్కడెక్కడే డ్రాప్ అయిపోతూ ఉంటారు. అందుకని ఈ రాయలసీమ నాయకులు ఇక్కడ సీఎంగా మన ఎన్టీఆర్ గారి దగ్గర పార్టీ పదవులకు నేను మాట్లాడామా? మేము తెలంగాణలాగా అంటే వాళ్ళు మంచోళ్ళు కదా నేను చెప్పటం లేదు, అంత దౌర్జన్యం చేసి ఎలగొట్టం. సీఎం గారు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ పదవి, సీఎం పదవి పార్టీ లాక్కున్నా పాపం ఈ ఆంధ్ర అమాయకులు మాట్లాడలేదు కాబట్టి రేపైనా మన ఎలగొట్టరు. నెక్స్ట్ కూడా వీళ్ళు మనం మంచిగానే చూసుకుంటారు. నా బిడ్డను కానీ నా మనవడితో సహా, ముది మనవడితో సహా కూడా రేపైనా మాకు సపోర్ట్ చేస్తారు ఈ ప్రాంతం అని ఆయన గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇంకా డౌట్ చెప్పండి. భవిష్యత్ దృష్ట్యా ఇంకా 2వ విడత కాదు, 3, 4వ విడత కూడా తీసుకుంటాం. ల్యాండ్ పూలింగ్, భూమి ఇచ్చినా ఇకపోయినా భూములు అయితే సేకరిస్తామని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. సేకరించటం అనేది అసంభవం. సేకరిస్తే నేనే అడ్డుపడతా. 1 ఎకరం కూడా సేకరించలేరు. నేను ఇప్పుడు కాదు, మొన్నే చెప్పా, గతంలో కూడా ప్రెస్ మీట్లో 1 ఎకరం కూడా ఎవరో పూలింగ్కి నెక్స్ట్. ఎందుకంటే మీరు ఎకరానికి ₹1 కోటి ఇస్తే ఫస్ట్ ఇదే సెకండ్ పూలింగ్, థర్డ్ పూలింగ్, ఇంకా ఏదో 4th పూలింగ్ 4 సార్లు 5 సార్లు ప్రకటించుకునే బదులు ఒకేసారి సింగిల్ టైంలో ప్రాక్టీస్ చేసేయండి. ప్రాక్టీస్ చేసుకుంటే ఎకరానికి ₹1 ఇస్తా అనమానండి, వచ్చి మొత్తం నుంచుంటారు క్యూలో, ఇచ్చేయటం, తీసుకోవటం, వాళ్ళ ప్లాట్ఫామ్కి అప్పచేయటం అంతే. అంటే మీరు రైతులు భూములు రాజధానికి ఇవ్వకపోతే రాజధాని అనేది ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోద్దని మొన్న రైతులతో మాట్లాడిన సందర్భంలో చంద్రబాబు గారు చెప్పారు. మీరు భూములు ఇస్తే కార్పొరేట్ తరహాలో ఒక అంతర్జాతీయ రాజధాని నిర్మాణం అవుతుందని చెప్పి ఆయన చెప్తారు. ఎలా ఏం చెప్తారు దానికి? ఇవన్నీ అసంభవం అండి. వాళ్ళు నాగార్జున యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే అక్కడ 2014లో అదే కనుక అలా చేసి ఉండట్టయితే 1 ఎకరాల అసెంబ్లీలో అవి కట్టుకొని ఎవరు అడిగితే వాళ్ళు, ఏ కులం అడిగినా ఎవరు అడిగినా పర్మిషన్లు ఇచ్చేసుకుంటే ఈ పాటికి ఈ రాజధాని హైదరాబాద్ అంతా ఈ పాటికి అయ్యేది. ఎందుకంటే గతంలో మనం ఒక ఇల్లు కట్టాలంటే 4 సంవత్సరాలు పట్టేది. ఇవాళ 4 రోజుల్లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి ఉంది. కాకపోతే ఒక 2 నెలలు అట్లా. అలాగే టెక్నాలజీ పెరిగింది. అలా కాకుండా వీళ్ళు పూలింగ్ అని టైం వేస్ట్ చేయడానికి ఆయన వచ్చి 3 రాజధానులు. అంటే వీళ్ళు చేసేదాన్ని బట్టి ఏంటంటే ఆ సీఎం గారి దగ్గర ఉండే కొంతమంది, ఆ సీఎం జగన్ గారి దగ్గర కానీ, ఈ సీఎం మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఉండేవాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు డబ్బులు తీసుకొని మేము తక్కువ భూమి ఇస్తాం అని చెప్పి తీసుకొని అక్కడి నుంచి డైవర్ట్ చేస్తూ ఉన్నారు మ్యాటర్. అందువల్ల వాళ్ళ విషయాలు అసలు దగ్గర పోకపోవటం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఆ విధంగా ఇచ్చుంటే ఎవరందరికీ వాళ్ళు డెవలప్ చేసుకునేవాళ్ళు. ఇప్పటికైనా ఇలాంటి సలహాలు ఇచ్చే ఆయన సరే డబ్బులు ఇచ్చాను తీసుకోండి అని చెప్పి నాకు తెలిసి న్యూస్ అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అన్నాడు మన అది క్యాబినెట్ మీటింగ్లో. ఆనాడు 10 లక్షల నుంచి 30 లక్షలు ఉంది, ఈనాడు 1 కోటి నుంచి 3 కోట్లు అయింది. అంటే 10 రెట్టింపులు పెరిగింది. కాబట్టి ఈ 10 సంవత్సరాల్లో మనం సెకండ్ పూలింగ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా ఫస్ట్ పూలింగ్ వాళ్ళు సమన్వయం పాటించండి అని చెప్పి ఆయన చెప్పాడు. అయితే ఈలోపు కొంతమంది నాయకులు కావాలని లేదు మేము ఓరణ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. నారాయణ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు మేర్పణి పొందడం కోసం, లేకపోతే వాళ్ళకి ఏదో లాభాల కోసం. ఇలా తీరా వచ్చేటప్పటికి ఆ పరిస్థితి తారుమారైపోయింది. తారుమారయ్యి ఆ కొంతమంది కూడా ఏంటంటే పార్టీ తరఫున ఈ దాడులు కారణం కూడా. ఇది సీఎం గారి దగ్గరికి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఇది వాస్తవాలు. అంటే మీరేమో ₹1 కోటి అడుగుతున్నారు ఎకరానికి. అవతల పక్క ఏమో మంత్రి నారాయణ గారు ఏమో మొదటి ఫేజ్లో ఏదైతే పరిహారం ఇచ్చామో, ప్యాకేజ్ ఇచ్చామో, అదే ప్యాకేజీ ఎన్ని విడతల భూములు తీసుకున్నా అదే ప్యాకేజీ కంటిన్యూ అవుతుంది తప్ప కొత్తగా ఏమీ మారదనేది నారాయణ గారు స్పష్టం చేస్తారు. ఏం చెప్తారు దాని గురించి? మారకపోతే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. 1 ఎకరం కూడా ఎవరు కాలయాపన. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 ఏళ్ళు కూడా అలా గడిచిపోయింది. ఆ తర్వాత చెప్పాక 0 1 సీటు కూడా రాదు, 0 వచ్చేస్తాయి. 175 175 175 వైనాట్ అంటే అదే జరిగింది. ఆ పరిస్థితి కావాలా? మళ్ళీ గెలుపు కావాలా? అవునా కదా? మీరు ఆలోచన, నేను చెప్పింది కాదు, ఖచ్చితంగా జరిగేది అదే.
₹1,00,00,000 తీసుకుంటే వెంటనే సంవత్సరం డెవలప్ అయ్యి రాజధాని డెవలప్ అయింది, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అధికారంలోకి వస్తారు. లేదు అంటే ఇంకంతే, వైనాట్ 175 మారిపోయింది, ఒక్క సీటు కూడా ఇలా రాదు, మళ్ళీ వెళ్ళిపోతారు వెనక్కి. ఫైనల్గా చెప్పండి, మా ద్వారా సీఎం గారికి ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు వీళ్ళందరి పక్షాన? రైతులకి, రైతు కూలీల పక్షాన సీఎం గారికి డిమాండ్ చేసేది, ఆయన వయసును చూసి కూడా ఆయన పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం ఆయన ఫస్ట్ నుంచి కూడా కష్టపడే వ్యక్తి కాబట్టి ఎకరానికి ₹1,00,00,000 ఎనర్జ్ చేసేయండి. ఏదో బ్యాంకుల ద్వారాగా లోన్లు తీసుకున్నా సరే రైతులకి ఇవ్వండి, రైతు కూలీలు నెలకు 10,000 ఇవ్వండి. మీరు అనుకున్న కలల రాజధాని నెరవేరిద్ది, లేదంటే కల్లోనే ఆగిపోయింది. ఎకరానికి ₹1,00,00,000 1250 గజాలు, రైతు కూలీలు నెలకు ₹10,000. నేను ఫస్ట్ నుంచి ఏదైతే డిమాండ్ చేస్తున్నానో అది చూడండి. నేను ఏదైతే చెప్పానో, నేను చెప్పానని కాదు, అది భగవంతుడు ఆశీస్సులు, లేకపోతే నేను ఇంత చేయగలుగుతానా, ఇంత పార్టీ పెట్టగలిగి ఈ రకంగా 166 రోజులు దైవ బలం లేకుండా, దేవుడి సంకల్పం లేకుండా చేయగలుగుతామా? నేను దైవేచ్ఛగా చెప్తా ఉన్నా, మంచి జరిగింది సీఎం గారికి. ఆయన చివరి దశలో కూడా సీఎంగానే ఉంటాడు ఆయన ఉన్నంతకాలం. శాశ్వత సీఎం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఈ కోరిక, ఈ డిమాండ్, ఈ రాజధాని ప్రాంతంలో పెద్ద డిమాండ్ ఏం కాదు, చిన్న డిమాండ్ ఇది. పెద్ద మనసు చేసుకొని ఈ చిన్న డిమాండ్ నెరవేరిస్తే ఆయన కలల రాజధాని సంవత్సరంలోనే నెరవేరిపోయింది. సింగిల్ డేలో 1,00,000 ఎకరాలు అడిగినా ఇస్తారు. సింగిల్ డేలో ఆయన ప్రపంచ మేధావి గిన్నీస్ బుక్లో ఎక్కుతాడు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను సీఎం గారు మీరు గిన్నీస్ బుక్లో ఎక్కండి. ఈ ప్రపంచంలో అంత ల్యాండ్ తీసుకున్న వ్యక్తి ఇంకెక్కడ ఉండరు, మీకే దక్కాలి ఆ గౌరవం అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే.